చెప్పుకోండి. ఎనమండుగులో ఎవరబ్బా? రుక్మిణి. ఎవరా రుక్మిణి? ఉన్నది ఒక్కరే, రుక్మిణి భామ. ఒక్కరే అయితే సత్యభామే. రుక్మిణి భామ అంటే 1.5 కేసులా ఉంది. ఇదేమిటి? నా కొత్త జీతం. దేనికి? మనకే. ఎవరికని లేదు, ఎందుకని, ఏ పనికని? డాన్స్ కి. ఆడడానికా? ఆడించడానికి. ఎవరిని? మీ 1.5 కేసుని. మీ చిన్న బాస్ కి డాన్స్ నేర్పమని మీ పెద్ద బాస్ గారి పై బాస్ గారు అడ్వాన్స్ ఇచ్చారు. నెలకి 1000, వారానికి 5 క్లాసులు, బంగ్లాలో ఫ్రీ క్వార్టర్స్, ఫ్రీ భోజనం, టిఫిన్లు, కాఫీలు, ఓల్టీన్లు, హార్లిక్స్లు. బంగాళాలో బస. ఏ ఇక్కడ వంట ఎలాగనా? బొంబాయిలో మొన్నటిదాకా హోటల్ తిండేగా, బంగాళాలో మకాం ఎందుకని? పాపం విమెన్స్ హాస్టల్లో తిండే కదా, హాయిగా ఇక్కడుండి ఇంటి భోజనం తిని అని వాడన్నాడా? వాడెవడు? నీ 1.5 కేసు కీచకుడు. వాడి మొహం. అన్నట్టు ఐడియా వాడితేనండోయ్. అదే మరి. అంటే పొల్ల, చేపల వల, వలపుల వల. ఏడ్సాడు వాడి మొహం. మొహం గురించే. పరిగెత్తే నీళ్లకు ఒళ్ళంతా కాళ్ళు, భగభగమండే మంటలకు ఒళ్ళంతా నోళ్లు, కీచకులకి ఒళ్ళంతా కళ్ళు. పుట్టుమచ్చ చూశాడనా? ఫోటో తీశాడుగా, చింపేశానుగా. మీకు అసూయ. అసూయ ఘాటైన ప్రేమకి థర్మామీటర్. కొటేషన్ బాగుందండోయ్. అయినా మీరేం భయపడకండి. నా పేరు సత్యభామ. డాన్సే కాదు, కరాటే కూడా వచ్చు. మీరు ఒక మాటలేండి. వెనక నుంచి నన్ను ఒకసారి పట్టుకోండి. పట్టుకోండి. అయినా అతను మీరు అనుకున్నంత చెడ్డవాడు కాదండి. మంచి చెడ్డలు రాసులు పోసినట్టు వేరువేరుగా ఉండవు. అవసరాన్ని బట్టి మంచితనం, అవకాశాన్ని బట్టి చెడ్డతనం పెరుగుతాయి. ఈ కొటేషన్ కూడా బాగుందండి. నన్ను విడిచిపెట్టి ఉండలేనని ఒప్పేసుకోరాదు. నన్ను విడిచిపెట్టి ఉండగలనని నువ్వు ఒప్పేసుకున్నావుగా. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉండగలను. శనాదివారాలు మాత్రం ఉండలేను. మా వారు మంచం పట్టుంటారు కదా, పతి సేవ చేసుకోవాలి. మీసాలో కొట్టు 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 కొట్టు. సీటు తెచ్చావా? ఇండిషన్ కానీ మందుల కానీ వచ్చి వెనక వాళ్ళు వచ్చినండి, ముందు పంపిస్తావేంటి? ఏంటి ధర్మ దర్శనానికి వచ్చేవాడికి పెసల దర్శనం టికెట్ కొన్నోడికి తేడా లేదా? దేవుడి గుళ్ళో రూలు. ఇది మా గోవిందరాజులు గవర్నమెంట్ డాక్టర్ గారు పెట్టిన రూలు. ఎర్రయారు తెల్లయారు కలిపిట్టాయి ఆగిపోతాయి. ఏంటి? మోక్షన్స్, విరోచనాలు, బేదులు ఆనకట్ట కట్టినట్టే. ఎల్లమనంగా నిలిపోవడమేనా? ఏది అక్కడిచ్చా? అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. ఇదిగో నా మాటను, 4 నెల మాత్రలు ఇస్తాను, 4 రోజులు పంపు కొట్టినట్టే. ఇచ్చే ఇచ్చే. పట్టు. ఇంకొంచెం ఎక్కించు. ఈ కాగు ఇది 10 మందికి ఎక్కించాలి. ఇట్ట కొద్ది కొద్దిగా మందిస్తే జబ్బెట్టా తగ్గుద్ది. ఉన్నదంతా ఎక్కించడానికి లేదు స్టాకు. డబ్బుది. ముందు డబ్బు డబ్బు. గుండెంతా మంటగా ఉందండి. నేను అడిగింది జబ్బు కాదు, డబ్బు. డబ్బా? పిండి కొద్ది రొట్టి, ఫీజు కొద్ది వైద్యం. ఫీజు తేలేదా? అయితే బయటకు వచ్చావా? ఐదన్నీ గురు. కంపౌండర్ గారు ఉండవయ్యా. ఎక్కడ 5 రూపాయలు? పొద్దు నుంచి చిల్లర తప్ప ఇంకేం లేదు. నీ పని హాయిగా ఉంది, బయట నుంచి బయట వసూలు చేస్తున్నావు. ఎప్పుడు నా మీద ఎడతావేంటి గురు? డజన్ సిరపాటిలని నా మందుల షాపుడికి ఇచ్చావు. ఆడ 50 ఇస్తే నువ్వు నాకేనా ఇచ్చావా? నువ్వు సిరంజీలు తీసుకెళ్ళి అమ్ముకున్నావుగా, నాకేమైనా ఇచ్చావా? చలి చూడండి, ఒళ్ళు సలసల కాలిపోతుందండి. 4 పెడస కట్టిపోయిందండి. అబ్బా, నీకే రోగమో డాక్టర్ గా నేను చెప్పాలి, నువ్వు చెప్తావంటే? నా ఉంటే అట్ట ఉందో నేనే చెప్పాలిగా అండి. ముసే కల్పతారు, వీడికి క్లోరోఫిన్ పొడిసాయి.
ఓ 5 కాగితం చేతిలో పట్టరా. నా నోరు తెరిపించబాకు, మొత్తం బయటకు వస్తాయి మరి. ఇదిగో 5 ఉంచు. కాంపౌండర్ గారు మందించి పంపిస్తాండి. ఇస్తాను ఉండవా? ఏంటి తగ్గుంచుకుంటావు? డబ్బులు ఇచ్చావా? ఇందాక తీసుకున్నారుగా. తీసుకున్నానా? ఇదిగో రోజుకి ఎన్ని వేసుకోవాలండి? రోజుకి ఎన్నింటాయా? మొత్తం అన్ని ఒకేసారి వేసుకో. ఫినిష్. ఏంటి బాబు? మాట్లాడితే ఈ రోజునాలండి. అయితే మాట్లాడుకో, తగ్గిపోతాయి. 4 తిరుగు. నీ కోళ్ళ ఫారం ఉంది కదా, అయితే 2 డజన్లు కోడిగుడ్లు ఇంటికి పంపించు. కలుపుతారు. ఇంకో ఇంజక్షన్ పడు. నెక్స్ట్ ఏంటి సబ్బు? ఏదైనా పనిపించండి, చేస్తారు. ఏం పని చేస్తా? ఏ పనైనా చేస్తారు. దా, నేను రిజైన్ చేసి ఇక్కడ నుంచుంటాను, అందులో కూర్చుని నువ్వు వైద్యం చెయ్యి. బాబురావు, ఈడెవడో నా సీటుకి ఎసరు పెట్టేట్టున్నాడు రా. అర్జెంట్ గా బయటికి పంపించపోయామంటే నీ సీటు మీకు ఆడికిస్తా. ఆయన లేకపోతే నా సీటు బీకి ఆయనకి ఇస్తానంటాడేంటి? బాబు రామకృష్ణ పరమహంస, నీ పాదాలకు నమస్కారం చేస్తాను నాయన. హింస పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళిన ఆయన, లేకపోతే నా సీటు. ఏంటి అలా చూస్తావు? వచ్చాయని లేపో, లేకపోతే నీ సీటు. అమ్మో పట్టుకు పిడి పట్టు. ఏ వద్దా? వద్దు బాబు. అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య. పాప వడ్డీ వ్యాపారులు రాబందుల్లా పీడించి రాష్ట్రంలో రైతుల మరణాలకు కారణమవుతున్నారు. భలేగుంది బావా. అయితే నీకు రాబందు చలపతని టైటిల్ బాగుంటది అనమాట. చాలా బాగుంటది. అప్పిచ్చినప్పుడు ఆపద్బాంధవులం, తిరిగి తీర్చమన్నప్పుడు రాబందులం. మేము ఈ పేపర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి ఏరే పనే ఉంటది, రాయాల్సింది మాత్రం రాయరు. ఈ పేపర్ రోడ్ 1 నెల బిల్లు కట్టి 2వ నెల కట్టకపోతే ఎత్తాడా పేపరు? ఆడి డబ్బు ఆడికి ఇలువ. మేము మాత్రం డబ్బు అడిగేసరికి రాక్షసులు ఇళ్లలో అయిపోతాం. మరి ఓరు బాబు ఎళ్ళగోలేంట్రా నాకు. నువ్వు కూడా వదలవు కదా, డబ్బు వస్తుందా? డాన్స్ టెర్రస్ అతికిస్తుంది నువ్వే కదా. సర్లే, సౌండ్ తగ్గించేసుకోమా. రేపు సౌండ్ తగ్గించి ఎగిరికుండా. కాఫీ అయ్యిందా? ఒరే సీన్ గా ఇలా రారా. అయిపోయి ఈ రోజు మా బావ చేతిలో. నమస్తే అంకుల్. ఈ అంకులు బంగాళ పెంకులు తర్వాత చూసుకుందాంలే గాని, ఏదిరా నా వడ్డీ ఏం చేశావు? అదా బాబాయ్, దుబాయ్ నుంచి ఎంబో రాగానే ఇచ్చేస్తా. నేను అడిగింది ఎంబో కాదురా, నా వడ్డీ. అది నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తా అంకుల్. అలాగే లేరా, వచ్చేక ఇచ్చేక తట్టుకెళ్ళి. అది కదా అంకుల్. వచ్చే నెల అసలు ఇవ్వలేదనుకో, ఒంటి మీద బొచ్చు ఉంటది, ఆ బట్టలు ఇది అది కూడా ఉండదురా బాబు, వెళ్ళిపోరా. పొద్దుటి నుంచి 10 కిల్లీలు వేసుకున్నాక ఇప్పుడు ఎట్టుకొస్తున్నావు మొదటి కాఫీ. వచ్చేలోపే మీకు అంత తొందర అయితే ఎలాగండి? తీసుకోండి కాఫీ. ఏంటి మీ మొహానికి ఆ నల్ల కళ్ళ జోడు? మీరు ఏదైనా కాలేజీకి కొన్నాడనుకుంటున్నారా? మీకు ఆ సూట్ అవ్వలేదు, తీసేయండి. ఆహా, కట్టుకున్న మొగుడు స్టైల్ గా ఉంటే చూడరు. అదే టీవీలోను సినిమాల్లోను అయితే హీరోలు ఎగబడి చూసేస్తారు. మీ ఆడవాళ్లే ఎంత, ఇంట్లో మాత్రం తెంగర పుచ్చుల్లో జుట్లు ఎరపోసుకుని జిడ్డు ఆడుతూ ఉంటారు, బయటికి వెళ్ళేసరికి ఫ్యాషన్ పీరియడ్లు చేసేస్తారు. పెళ్లిళ్లలోను పేరెంటాల్లోను బుట్ట బొమ్మల్లాగా పట్టు చీరలు కట్టి పౌడర్లు కొట్టి లిప్స్టిక్లు రుద్ది వగలిపోతా ఉంటారు. పొరపాటున మిమ్మల్ని కదిలించాను కదండి, ఇక నన్ను వదిలేయండి. అలా వదిలేసే అదృష్టం ఏడుచుంటే ఎప్పుడో నిన్ను వదిలేసి అవత్తనో చేసుకుందును. ఏం చేస్తుంది నీ కూతురు? పొద్దుననగా సింగారించుకుని రోడ్డు ఎక్కింది, ఇంతవరకు ఇల్లు చేరలేదే. తను చూసినా కదా బాగా వెళ్ళింది. నమస్కారం సార్. మీరు ఇంట్లో ఉంటారో ఉండరో అనుకుంటూ వచ్చాను సార్. నమస్కారం, కూర్చోండి. అదే నా కేసు వాయిదా ఎప్పుడు పడిందో తెలుసుకుందామని వచ్చాను సార్. ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తాను? అదే కోర్టుకు వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకున్నాను. చెప్పాను కదయ్యా, నీ కేసు వాయిదా వచ్చే నెలలో పడిందని. డేట్ ఇంకా రాలేదు. వామ్మో, ఈయన ఎవరి కేసు ఎవరికి వాదిస్తాడో
ఈయన వాదన విని జడ్జి గారు ఎవరికి వేయాల్సిన శిక్ష ఎవరికి వేస్తాడో నా కర్మ ఎలా ఉందో. నమస్కారం సార్, వెళ్ళొస్తాను సార్. ఇవాళ కోర్టుకి ఎందుకు వెళ్తానయ్యా? ఆదివారం అయితే సండే కదా. అన్నం తినడానికి వస్తావా రావా? నమస్కారం, వెళ్ళండి వెళ్ళండి. ఏడి వెళ్ళిపోయాడా? అన్నం ఎందుకు తిన్ను? కడుపులో ఆకలి మండిపోతుంటే వస్తున్నా. ఆ కూర మీకు ఇష్టమని చేశాను, ముందది కలుపుకోండి. డాడీ నాకు 1000 రూపాయలు కావాలి. అలాగా, ఏం కూర? కాకరకాయ కారం పెట్టిన కూర. షటప్! నీకు ఇప్పుడు ఎందుకు 1000 రూపాయలు? ఎందుకంటే పాకెట్ ఖర్చులకి. కాకరకాయ కారం పెట్టిన కూర బాగుంటుంది, ఇంకొంచెం వెయ్యి. వేసావా? దాని పెళ్లి సంగతి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేసి బయటికి పంపించాలండి. చంపుతా! పాకెట్ ఖర్చులో 1000 రూపాయలు ఎందుకురా? అక్కకైతే ఎంత అడిగినా ఇస్తాం. ఏడిసావులే, పెళ్లి చేసి పంపడానికి పెళ్లి కొడుకులు దొరకద్దు. ఈయనొకరు అడిగిన 6 నెలలకు జవాబిస్తారు. ఎవరి మాటకు జవాబిస్తున్నారో తెలిస్తావదు. పెళ్లి కొడుకు ఏమైనా రోడ్డు మీద ఖాళీ తగులుతాడా? వెతికితే దొరుకుతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకు. అక్కడికంటే బోల్డ్ ఖర్చులు ఉంటాయి, నీకెందుకు వాళ్ళరా? నాకుండవండి బోల్డ్ ఖర్చులు. ఆహా, వెతికితే దొరికేస్తారా పెళ్లి కొడుకులు? దేనికైనా టైం రావాలి. అలాగని ఊరుకుంటామా? మన ప్రయత్నాలు మనం చేయొద్దు. నీకేం ఖర్చులు ఉంటాయా? కర్మ. అదేమిటే అన్నం తినకుండా అలా వెళ్ళిపోతున్నావు? తిన్నాను కదా చాలు. అలా ఊరుకుంటారేమిటండి? దాని 4 చివాట్లు వేయక. ఏంటి మన ప్రయత్నాలు మనం చేసేది? నేను కోర్టుకు వెళ్ళటం మానేసి పెళ్లి కొడుకుల చుట్టూ తిరగమంటావా? మీరొకరు. వంతుకి ఎండిపోతున్నాయా? 2 బీర్లనే కొట్టిస్తే తప్ప ఒక కడుపు కూడా ముందుకు పడ. బీర్లు ఏంటండి? చాలా బీర్లు కావాలంటే బీర్లు, నీకు కావాలంటే గోదావరి నీళ్ళు గోలీ సోడా ఇప్పిస్తా. ఏమయ్యా, ఒక డజన్ సోడాలు కొట్టు. ఏమండి నాకు డజన్ నిరోధులు ఇవ్వండి, గొడవలు ఎదుర్కొంటారు. అవి ఇక్కడ దొరకవురా, కావాలంటే మీ బాబుని అడుగు. ఏమండి, మీ చేతులు ఎలా పోయాయి? మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అండి. సుందరి కోసం ట్రై చేస్తుంటే ఆ గజపతిరావు గారి మేనల్లుడు మా ఇద్దరు చేతులు తీయించేసాడండి. అయ్యో బాబోయ్, 2 నిమిషాలు కలపరా. అయ్యో బాబోయ్, ఇద్దరికి లేవు కాళ్ళు. మీ కాళ్ళు ఎలా పోయినాయి? సొంతాన్ని ప్రేమించాం, గజపతిరావు కోపం వచ్చి 2 కాళ్ళు తీయించేశారు. అయ్యో బాబోయ్. రేయ్, మనం ఇంకాసేపు ఇక్కడే ఉన్నామంటే మన వాళ్ళు భయపడి పారిపోవడం ఖాయం. వెళ్దాం పద. ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు? తండ్రి కొడుకు కలిసి ఒకే లేడీని లవ్ చేశారట. అది తెలిసి ఊరోళ్ళు సింపుల్ గా చావబాదారంట. చిచి, మగాళ్ళ బుద్ధి లేకపోతే దానికనే ఉండద్దు. ఎవరో ఆ మనిషి. నువ్వే అన్న డౌట్. ఏమిటి బాబు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగిందో ఎలాగకుండా చెప్పండి. ఏం చెప్పమంటారండి, 3 తరాలుగా మచ్చలేని ఫ్యామిలీ మాది. పిల్లనడుగుదామని వెళ్తా ఉంటే మా పేర్లు, నేను చేసే పనులు మార్చేసి చెప్తే వెంటనే సంబంధం ఖాయమైపోతుంది. రాంగ్ ఐడియా ఇచ్చారండి ఆ అన్నారంగాడు. రావు అనుకుని ఇష్టానికి వాగావు, కాళ్ళు చేతులు ఇరిసి పారేసాడండి ఆ గజపతిరావు. కొత్తళ్ళు ఇదిగో. ఏమండి మాస్టారా, మిమ్మల్ని ఏమండి, మీది రాజమండ్రి కదండి? అవును. మీరు అన్నవరం కదా? అరే బళ్ళే కనిపెట్టేశారే. పెళ్లి చూపులకు వచ్చినట్టున్నారు. మరే మీ పేరేంటండి? సాయిబాబు. అబ్బా, చాలా హ్యాపీగా దిగారనుకుంటే ఇక్కడ కొట్టేశారండి దెబ్బ. నేనెక్కడ కొట్టారే బాబు? మీరు కామెడీ చేసేస్తున్నారు. మా వాడికి నవ్వొచ్చేస్తుంది. సరిగమ పదనిసలతో మొదలయ్యే అక్షరాలతో మా సుందర జాతకం కుదరదండి. మా మామయ్యకి మీ పేరు ఇదే అని తెలిసిందనుకోండి, తుపాకీతో టపాల్మని కాల్చేస్తాడు. ఓహో, పోనీ కొల్లి నోకరాజని కానీ చిరతలు అప్పారావని కానీ మార్చుకుంటే కామెడీ ఫెయిల్ అన్నారు మాస్టర్ గారు. నేను ఎప్పుడు అంతే. అవునండి, రాజమండ్రిలో మీరు ఏం చేస్తుంటారో? రావెండ్కోల అసిస్టెంట్ మేనేజర్ని. అది అబ్బాబాబాబా, ఈ ఉద్యోగాలు అయ్యంటే మా ముసలోడికి పడవండి. నాటకుమ్మం సెంటర్ లో నాటుకోళ్ళు అమ్ముకుంటాడని చెప్తే ఎలా ఉంటది? చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ టైప్ లోనే మీరంతా మీ పేర్లు పనులు మార్చుకోవాలి, అర్థమైందా? ఇంకొక మెయిన్ పాయింట్ మర్చిపోయాను. ఏమిటి? మా మామయ్యకి ఓల్డ్ టైప్ పిలుపులన్నా పద్ధతులన్నా అసహ్యం. ఓహో. అమ్మాయిని పిలవండి, సంగీతం వచ్చా, వంటొచ్చా, పెంటొచ్చా అంటే అబ్బా, ఏరా గజపతిరావు ముసలి నక్క, ఏదిరా మా సాయిబాబు సమ్మలూరు కిల్ల టక్కుల చెక్క అంటే? అయ్యో బాబాయ్, అద్భుతం, అత్యద్భుతం. నేనెళ్ళి కన్ను కొట్టి కౌగులించేసుకుంటేనా?
ఇది మరీ ప్రభావం ఎంటనే మ్యారేజ్ షీట్లు అయిపోద్ది. నేనేం చేయాలో చెప్పలేదంటే యాదవా నువ్వా వెనక నుంచి వెళ్ళి మా మామయ్య పంచి లాగేసి ముక్కులో పొల్లెట్టే కుర్రాడు ముద్దుగా ఉన్నాడని చెప్పి హ్యాపీ ఫీల్ అయిపోతాడు. బాగుంది కానీ ఆయన ఎదురుగా వస్తే నేనేం చెయ్యాలి? మీరా చూడడానికి గౌడు గదిలాగా ఉంది. ఏం చెప్తా మీరేం చేస్తారంటే ఆయన రాగానే మీదకి ఎగిరి వద్దులేండి బాగోదు చెప్పడానికి నాకే సిగ్గే చేస్తుంది. నాకు ఐడియా వచ్చేసిందండి. ఏంటో? నువ్వు కొంచెం దూరంగా ఉండు. చెప్పలేకుండా కొంచెం వినండి. బ్రాందీ గ్లాసులు చేతితో పట్టుకుని సిగరెట్ వెలిగించేయాలి. ఆడోళ్ళు మీరు కూడాను. పాపం వచ్చేసావు. వీళ్ళ లంక చుట్టూ సారా ప్యాకెట్లు పట్టుకొచ్చా మరి. అబ్బా నా ఐడియాల కన్నా మీ ఐడియాలు బాగున్నాయి. ఇంకా ఆలోచన చేద్దు. ఇది ఆఫీసా లేక స్వాములోరి మఠమా? ఏమిటి ముఖం నిండా బొట్లు? సార్ దేవుడు సార్. ఇక్కడ పనిచేసేది నువ్వా దేవుడా? తుడిచే చేతబడి చేసేవాళ్ళగా వేషాలతో ఊరినే ఏమాత్రం చూస్తుంటారు. పద న్యూ ట్రైనీ సార్. ఏంటి మ్యాన్ ఇది? ఫస్ట్ డే ఆఫీస్కి వస్తున్నావు కదా, గుడికి వెళ్ళి ఇంత బొట్టు పెట్టుకొని రావచ్చుగా. ఆ నుదురు చూడు రింగ్ రోడ్ లాగా. నేను కూడా అదే చెప్పాను సార్. ఓకే కీర్తికి చెప్పి ఇతనికి ట్రైనింగ్ ఇప్పించు. సార్ కీర్తి? యు సెడ్ కీర్తి? సార్ యువర్ గాడ్ సార్, గాడ్. అయ్యో గాడ్ అయ్యా, నా కీర్తినిచ్చాడు. ఆ అమ్మాయి ఏదో టైప్, జాగ్రత్త. రా కీర్తి, యువర్ ట్రైనింగ్. What's your name? What's your name? మేడం నన్ను మర్చిపోయారా? ఆ రోజు మీరు ఇంటర్వ్యూలో. Hello. What's your name? గణేష్. Oh. Oh, మీరేనా ఆ రోజు గ్రూప్ డిస్కషన్లో తెలుగులో మాట్లాడింది? ఎస్ మేడం, ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ రోజు మీరే ఇంటర్వ్యూలో నాకు కొంచెం ఆ రోజు ఏదో ఎంకరేజ్ చేద్దామని అలా చెప్పాను. బట్ ఇక్కడంతా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. లెర్న్ క్విక్లీ, ఓకే? హియర్ దీస్ ఆర్ ద ప్రాజెక్ట్ ఫైల్స్. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. వాట్? ఎందుకు నిలబడ్డారు? హలో, ఇది స్కూల్ కాదు వేలు పెట్టి దిద్దించడానికి. హలో, టేక్ యువర్ ఫైల్. వాట్ ఆర్ యు మ్యాన్? అయితే నాకంట కట్టారేంట్రా దేవుడు. ఎందుకు అలా తిట్లేంటావు? నాకేం అర్థం కావట్లేదురా. ఆవిడేమో ఓపికగా చెప్పలేదు, కొంచెం ఉంటే కొట్టేలా ఉందిరా. ఈ ఆఫీసులో ఆమె చాలా స్ట్రిక్ట్ అంట. నువ్వు వెళ్ళి కరెక్ట్గా ఆమె దగ్గర ఇరుక్కున్నావు చూడు. ఇదిగోండి, ఇందులో బేసిక్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇవన్నీ చదవండి చూసి. 1 2 3 4 బుక్స్. బీ కేర్ఫుల్, నాకు నెక్స్ట్ వీక్ కావాలి. బుక్స్కి ఏదైనా అయిందో సరే, ఇక్కడి నుంచి ఆటో పట్టుకొని వెళ్ళండి. నో కార్, ఓకే? రాము, మీరు వెళ్ళండి. ఓకే మేడం. ఆఫీస్ కార్ ఈజ్ ఓన్లీ ఫర్ మీ, నాట్ ఫర్ పర్సనల్ యూస్. మేడం, మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా అని? అప్పుడప్పుడు కొంచెం నవ్వచ్చుగా. వాట్ యు మీన్? ఏం లేదండి, మీరు వెళ్ళండి. గో గో. యు హలో, వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్సెల్ఫ్? ఐ యామ్ యువర్ సుపీరియర్ ఎట్ వర్క్. యు షుడ్ బిహేవ్ యువర్సెల్ఫ్, ఓకే? అదర్వైజ్ ఐ విల్. మేడం మేడం, ఇది ఆఫీస్ కాదు, రోడ్డు. ఇక్కడ మీరు నాకు ట్రైనర్ కాదు, ఓకే? ఇది స్వతంత్ర దేశం, నేను ఏదైనా మాట్లాడొచ్చు. రిలాక్స్ రిలాక్స్. అరే
అప్పుడప్పుడు కొంచెం నవ్వండి, హెల్త్కి మంచిది. బాయ్. ఏది మీరు కూడా ఒకసారి బాయ్ చెప్పండి. స్టూపిడ్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం